రోడ్డు రవాణాలో హెల్మెట్ అవసరం ప్రాధాన్యతను వివరిస్తూ పెద్దాపురంలో ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు రవాణాలో హెల్మెట్ అవసరం ప్రాధాన్యతను వివరిస్తూ పెద్దాపురంలో రవాణా శాఖ అధికారి హర్నాథ్ రెడ్డి, డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో బుధవారం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయం నుండి పెద్దాపురం దర్గా సెంటర్ వరకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ లతాకుమారి, రవాణా శాఖ అధికారి హర్నాథ్ రెడ్డి కోరారు. ప్యూర్లీ మోటార్ సైకిల్ వాళ్ళే దాంట్లో అందరూ కూడా చనిపోయిన వాళ్ళు, ఎక్కువ హెడ్ ఇంజరీ. ఈ మామూలుగా మనం ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తే ఏ పార్ట్కి ఇంజురీ అయినా కూడా వాళ్ళని సేవ్ చేయడం కొంతవరకు పర్సంటేజ్లో మనం సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మెడికల్గా. బట్ హెడ్ ఇంజురీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సేవ్ చేయడం చాలా రిస్కీతో. దాని గురించి ఏంటంటే చట్టంలో కూడా పెట్టారు, రైడరు పిల్లన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి. 4 సంవత్సరాల పైబడిన కుర్రానికి తీసుకెళ్ళటం కూడా బండి మీద తీసుకెళ్తే వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాలి. 9th మంత్ నుంచి కూడా పిల్లలకి క్రాష్ హెల్మెట్ ఉంటుంది, అది వాడాల్సిన అవసరం. ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేసేది అందరూ కూడా చిన్న వయసు వాళ్ళే మోటార్ సైకిల్స్ అవి ఉపయోగించాలి. ఎక్కువగా ఏంటంటే వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. స్టాటిస్టిక్స్ తీసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే వయసులో ఎక్కువ చనిపోతున్నారు. చనిపోవడంతో పాటు వాళ్ళ యొక్క యూటిలిటీ ఎలాంటిదంటే వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ఇంట్లోని వాళ్ళ సర్వీసెస్ కావాలి, సమాజానికి కూడా కావాలి. ఈ యాక్సిడెంట్ అన్నది తమ తర భేదం ఎవరికి లేదు. చట్ట ప్రకారం నడుచుకోవాలనే కాదు, ముందు తన గురించి తను ఆలోచించుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుని బయటకు వస్తాడు. ప్రొటెక్టివ్ హెడ్ గేర్ అంటారు టెక్నిక్. ఇది 10 మందికి మీరు పెద్దాపురంలో మీరు ఈ రోజు ఈ అవగాహన ర్యాలీ చేస్తుంది దేనికోసం అంటే ఈ 10 మంది కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. 10 మంది కూడా ఇక్కడ ఈ పెద్దాపురం అట్లీస్ట్ మనం ఇప్పుడు చూస్తే రోడ్డు మీద చూస్తే ఒక 10% కూడా ధరించరు. కానీ మనం ఈ ర్యాలీ చేయడం వల్ల 10 మంది కాదు కదా, ఒక 20 మంది ధరించిన, ఒక 20% 30% ధరించిన, రేపన్న రోజున ఏంటంటే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలబడటానికి మనం చేసే ర్యాలీ కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇది పరోక్షంగా ప్రతి మందికి ప్రతి కుటుంబంలో కూడా ఉపయోగం. ముఖ్యంగా నేను చాలామంది చిన్నపిల్లలకి ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్తుంటాను, దయచేసి ఏంటంటే మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను ఎవరిని వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి అని ఒక మాట చెప్పమని చెప్తుంటాను చిన్నపిల్లలు. ఎందుకంటే బాలవాక్ బ్రహ్మవాక్. జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. నిన్న నైట్ ఒక చిన్న వీడియో చూశాను. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆ వీడియోలో ఒక సార్ని ఆపుతుంటారు, ఒక మోటార్ వెహికల్ నడుపుతున్న ఆయన ముందు ఆ పాప ఉంటుంది, సార్ చేతిలో హెల్మెట్ ఉంటుంది. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే ఆ పాప చెప్తుంది, నాన్నగారికి ఎప్పుడు చెప్తున్నా హెల్మెట్ పెట్టుకోరు అంకుల్ అని చెప్పేసి చెప్తుంది. సో సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి నేను రీల్లో చూసినటువంటి దానికి కరెక్ట్గా తెలుస్తుంది. ప్రొటెక్టివ్ హెడ్ గేర్ హెల్మెట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్ అది. సో అది మన హెడ్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో చాలామంది దాన్ని జస్ట్ అట్లా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని వెనక పెట్టుకుంటూ వెళ్తున్నారు. అంత కష్టపడి మోసే బదులు దాన్ని హెడ్కి మనం పెట్టుకుంటే నిజంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి.